హాయ్ హలో నమస్తే. ఇదొక ప్రశాంతి సరెల్లా అనేటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ చూశాను. నాకు ఎవరో పంపించారు. ఇతను ఒక కథ రాశాడు ఆకువీడికి సంబంధించి. మరి దీంట్లో ట్రూత్ ఎంత అనేది నాకు తెలీదు. ఈ ఫేస్బుక్ పోస్ట్ మాత్రం మీకు చదివి వినిపిస్తాను. దీని ప్రకారం ఈ గొడవ చేసిన వాళ్ళని వెనక ఒక జనసేన నాయకుడు ఉన్నాడు అనేది ఇతని యొక్క కథనం. ఇది చదవబోయే ముందు ఇంకొకసారి చెప్తున్నాను. 1000 మంది వాట్సాప్ ఛానల్ ఫాలో అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఇంటూ వన్ ప్లాట్ఫామ్. జడ్జుల్ని, ఎమ్మెల్యేలని, లాయర్లని, వీళ్ళందరినీ మనం దళిత సమాజానికి సంబంధించిన ఎవరెవరు జడ్జిలు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి మనం. లేదంటే మనకు రక్షణ ఉండదు. కాబట్టి మనం అది స్టార్ట్ చేయబోయే ముందు మీరందరూ నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఎందుకు ఛానల్ని ఫాలో అవ్వండి అంటున్నారు? ఛానల్లో ఫాలో అయినంత మాత్రం మీరేం నా వెనకటి రారు, మీరేమి అక్కడ వచ్చి బజార్లో నిలబడరు. మీరు కనీసం కొద్దిగా ఒక పని చేయాలి. క్లిక్ చేసి లోపలికి వెళ్ళి అది ఫాలో అవటానికి ఒక 2-3 నిమిషాలు తలకిందులు పడాలన్నమాట. అంటే మీరు సీరియస్నెస్ కోసం అది ఫాలో అవ్వమంటుంది. దానివల్ల వచ్చి ఒరిగేది ఏం లేదు ఛానల్ని ఫాలో అవటం వల్ల. ఐఎమ్ జస్ట్ టెస్టింగ్. ఒక 1000 మెంబర్స్ కనుక సీరియస్నెస్ ఉందా లేదా అనే దాని మీద ఫాలో అవ్వమంటున్నా. ఫాలో అవ్వండి. ఇక్కడ ఫస్ట్ లింక్ పెడుతున్నా మీకు. ఇప్పుడు ఒక 500 మంది ఫాలో అయ్యారు. ఇంకొక 500 మంది ఫాలో అయితే మనం ఒక చిన్న వీడియో పెడతాను. ఏం చేయాలి మనం నెక్స్ట్ అని, ఎలాగ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురా. అడ్వకేట్లని, లాయర్ని, జడ్జిల్ని, పోలీస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు కమ్యూనిటీకి హెల్ప్ చేయట్లేదు అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి మనం. అది నా ఉద్దేశం. అదే సరే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. వీళ్ళు చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. వీళ్ళు అదే చేస్తున్నారు ఆర్గనైజ్డ్గా. ఎలాగా చాలా ఆర్గనైజ్డ్గా సత్రాన్ని గుడిగా మారింది, గుడి రామాలయంగా మారింది. ఆ రామాయణానికి ఆర్గనైజ్డ్గా కరెంటు బిల్లు కట్టారు, ఆర్గనైజ్డ్గా వాళ్ళే అడ్వకేట్లుగా ఉన్నారు. మొత్తం కూడా ఒక వ్యవస్థగా పనిచేసి ఆ యొక్క దళితులకు సంబంధించిన సత్రాన్ని వాళ్ళు ఈజీగా తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ ఎన్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ విల్ వర్కౌట్. ఇలాగా ఎవరి కోడ్ వర్కౌట్ అవ్వదు. సరే, ఇక్కడ ఒకటి చదువుతున్నాను. ప్రశాంత్ సరెల్లా ఇతను చేసినటువంటి ఒక పోస్ట్ చదువుతున్నాను. ఇతని పేరు గవర అనిల్. ఇది ఇతను వచ్చింది. ఇతని పేరు గవర అనిల్. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఇక్కడ చూడండి. ఎవరు ఒక అతను ఆ గొడవలో దెబ్బ తగిలిన వ్యక్తి గురించి రాస్తున్నట్టున్నాడు. అతను ఫోటో షేర్ చేశాడు. ప్రశాంత్ గారెల్లా అనే వ్యక్తి. సరెల్లా. ఇతని పేరు గవర అనిల్, జనసేన పార్టీ. అంటే నాకు నిన్న ఒక ప్రశాంత్ మాట్లాడాడు. ఈ ప్రశాంత్ ఆ ప్రశాంత్ ఒకటే అనుకుంటున్నా. ప్రశాంత్ సరెల్లా ఆ ప్రశాంతే అనుకుంటున్నాను. నిన్న నాకు ఒక బ్రదర్ ప్రదీప్ ఫోన్లో మాట్లాడాడు. ఈ ప్రశాంత్ ఒకటే అని నేనైతే అనుకున్నా. చూద్దాం ఎవరో కాదు లేదు, ఎవరైనా సరే ప్రశాంత్ పోస్ట్ చేశాడు. ఓకే, ఇతని పేరు గవర అనిల్, జనసేన పార్టీ. ఆకివీడు దగ్గర చినకాపవరం ఇతని ఊరు. మొన్న ఆకివీడులో పెద్దపేట గుంతేనమ్మ గుడి దగ్గర గొడవకు ముఖ్య కారకుడు ఇతనట. ఎందుకు? ఇతని ప్రకారం ఎందుకట అతనే రాశాడు. ఇతనితో పాటు జె దుర్గాప్రసాద్ అని ఇంకో జనసేన కార్యకర్త కూడా ఉన్నాడు. ఎవరు? జె దుర్గాప్రసాద్. ఈ జె దుర్గాప్రసాద్ ఇది ఇతని పేరు మాణిక్యాలరావు. ఇతను కాదు. ఎవరు? జె దుర్గాప్రసాద్ అని ఇంకొక అడ్వకేటా? జె దుర్గాప్రసాద్ అడ్వకేట్ జడ్డు దుర్గాప్రసాద్. ఇతను జనసేన వ్యక్తి అట దీని ప్రకారం. ఓకే, అంటే గొడవ చేసిన వ్యక్తి జనసేన, అడ్వకేట్ జనసేన. వీళ్ళు అంటే పార్టీలుగా జనసేన, ఆర్గనైజేషనల్గా విశ్వ హిందూ పరిషత్తులో కలిసి ఉండొచ్చు, లేదా ఆర్ఎస్ఎస్లో కలిసి ఉండొచ్చు. వీళ్ళంతా ఏదైనా సరే వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది. ఈ ఇద్దరి వల్లే గొడవ జరిగిందని ఇతను రాశాడు. ఏం చేశాడు ఇక్కడ ఇతను? శ్రీరామనవమి ముందు రోజు వారు జనసేన గ్రూప్లో శ్రీరామనవమికి ముందు రోజే జనసేన గ్రూపులో పెద్దపేట గొంతేనమ్మ గుడికి వెళ్ళి గొడవ చేయాలని ముందే ప్రణాళికలు వేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ ఇవ్వమని అడగడం జరిగిందట. ఈ ప్రశాంత్ సరెల్లా పోస్ట్ ప్రకారం వీళ్ళు గొడవ జరగకముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మాకు రక్షణ ఇవ్వమన్నారట. వాళ్ళకి రక్షణ ఎందుకు అడిగారు?
అంటే వీళ్ళు ముందుగా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు. నేను అదే చెప్పాను, ట్రాప్ అని చెప్పాను కదా, పాపం దళితులను ట్రాప్ చేశారు వీళ్ళు. ట్రాప్ చేసి 70 మందిని జైల్లో పెట్టించారు. అమాయకులు ఏమన్నా వల్ల పడేది ఎవరు? చేపలు, కోళ్ళు, బలహీనులే కదా ట్రాప్లో పడేది. పాపం వీళ్ళు ట్రాప్లో పడ్డారు వీళ్ళు. దళిత సంఘానికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా బలహీన వర్గ సెక్షన్లు కూడా ఇలా పడ్డారు. ఓకే, ఎస్ఐ చెప్పినా వినకుండా మరుసటి రోజు గొడవలు రేపాలనే ఉద్దేశంతో ఆర్ఆర్ వెంట వెళ్ళడం జరిగిందని అతను పోస్ట్ చేశాడు. ఈ అనిల్ అనే వ్యక్తి ఇటీవల గొంతెమ్మ గుడి విషయంలో దారుణంగా మాట్లాడడం, కామెంట్లు పెట్టడం, ప్రైమ్ 9 టీవీ డిబేట్లలో పాల్గొని అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం లాంటి రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడట. ఎవరు ఇతన? ఓకే, అక్కడికి వెళ్ళిన వీళ్ళు అవతల వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ జరిగింది అనేది ఈ యొక్క పోస్ట్ సారాంశం. ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ అంటే రఘురామరాజు అక్కడ గుడికి ఇలాంటి వారిని వెంట పెట్టుకుని వెళ్లకుండా ఉంటే గొడవ జరిగేది కాదు. RRR గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి కారు ఎక్కి ఆ పేటలో వీధి దాటేసిన తర్వాత ఆయనతో వచ్చిన ఈ గుంపు అక్కడ రెచ్చగొట్టడంలో జరిగింది. అంటే రఘురామకృష్ణరాజుకి సంబంధించి కూడా నాలెడ్జ్ లేదు, అతనికి కూడా తెలియదు గొడవ జరిగిద్ది అనేది ఇతను చెప్పడం ప్రకారం. రఘురామకృష్ణరాజు కూడా తెలీదు, వెనక్కి వీళ్ళు గొడవ చేశారు, వీళ్ళు కావాలనే ప్లాన్ చేసుకొని వెళ్ళారు గొడవ కోసమని. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే నన్నే ఇట్లా చేస్తారని చెప్పి అతను రెచ్చిపోయి వీళ్ళ మీద పగ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ మీద జరిగిన దాడి అని ప్రచారం చేస్తున్న మీడియా చెప్పాల్సింది ఏంటంటే అది ఆర్ఆర్ మీద జరిగిన దాడి కాదు, ఆర్ఆర్ అనుచరులు రెచ్చగొట్టడం వలన చేసిన తిరుగుబాటు అని నిన్న ఆకివీడి పెద్దపేట వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానిక మహిళలు, వ్యక్తులు మాతో చెప్పిన మాట. జై శ్రీరామ్ అని ఇతను పోస్ట్ చేశాడు. జై శ్రీరామ్ అంటే ఇతను హిందువా? అదే ప్రశాంత్ సరెల్లో కూడా మరి జై శ్రీరామ్ అని రాశాడు అనమాట. ఓకే, అది ఒక పోస్ట్ సారాంశం. రెండోది ఇది ఇక్కడ చూస్తున్నాం కనిపించింది చూసారా, రఘురామకృష్ణరాజు గారు. నేను గతంలోనే చెప్పి వీళ్ళు విశ్వ హిందూ పరిషత్తులు బిల్లు కడుతున్నారు, వాళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. 1 విలేజ్ 1 గాడ్ కాన్సెప్ట్ ఉంది విశ్వ హిందూ పరిషత్తులో, గోల్వాల్కర్ గారు చేసినటువంటి ఒక మోడల్ అది. అలాగే ఇప్పుడు ఇతని విషయం, ఈయన పేరు మాణిక్యాలరావు గారు, శ్రీరామ భక్తుడు. డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారు చేసిన పోస్ట్ ఫేస్బుక్లో ఈయన పేరు మాణిక్యాలరావు గారు, శ్రీరామ భక్తుడు, ఆకివీడు నివాసి, నిరాడంబరుడు, ఓకే, అయోధ్య కరసేవకుడు, విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు. అది మెయిన్ లైన్, విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు. వీరి కుటుంబం దశాబ్దాలుగా రామాలయానికి కావాల్సిన బిల్లు కడుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విగ్రహం తీసుకొచ్చి పెడతారు అక్కడ, కొంతకాలం బ్రాండింగ్ చేస్తారు, దాన్ని లీగలైజ్ చేస్తారు, బిల్లులు ఇట్లా కట్టి తర్వాత ఇది రామాలయంగా మారుస్తారు. ఈ దేవతలకు సంబంధించిన చిన్న దేవతలు మొత్తం 1 విలేజ్ 1 గాడ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళ ఫిలాసఫీలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అది అంతే, అది వాళ్ళ పాలసీ మీద చేసుకుంటూ పోతున్నారు. ప్లాన్డ్గా చేస్తారు. నేను అదే చెప్తున్నాను, వీళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు అక్కడ విగ్రహం పెట్టారు, వీళ్ళకి అర్థం కాలేదు. కరెంటు బిల్ వాళ్ళు ఎందుకు కడుతున్నారో వీళ్ళకి అర్థం కాలేదు. సడన్గా వాళ్ళు ఎందుకు అక్కడ పానకాలు ఏం పోస్తున్నారు వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఏదో పెట్టుకున్నారు అనుకుని పాపం దళితులు అనుకున్నారు. సడన్గా వాళ్ళు వచ్చి రామాలయం కడుతున్నాం అనేసరికి హ్యూమన్ నేచర్ అదే, అని అంటే ఇమీడియట్లీ హ్యూమన్ రియాక్షన్ అది. ఆ హ్యూమన్ రియాక్షన్ రియాక్ట్ అయ్యారు వాళ్ళు. పాపం వాళ్ళని ట్రాప్ చేశారు, వాళ్ళు జైలు పడేశారు, అన్యాయం జరిగిపోయింది దళిత కమ్యూనిటీకి సంబంధించి జరిగింది అది. మరి ఇదొక ట్వీట్ ఇదేదో జరుగుతుంది, ఒక రీల్ ఒకటి నడుస్తుంది. దీంట్లో ఆ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అడ్వకేటు ఈ విశ్వ హిందూ పరిషత్తులో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ మెంబర్ అయ్యి ఉండవచ్చు అనేది ఈ పోస్ట్ యొక్క సారాంశం ఫేస్బుక్లో. ఇది ఇతనే అడ్వకేట్ అట, దాని మీద ఆర్గ్యూ చేస్తున్నటువంటి అడ్వకేట్ అట, అడ్వకేట్ జడ్డు దుర్గాప్రసాద్ అట. మరి ఇతను ఏ అసోసియేషన్కి ఎఫిలియేషన్ ఉందో మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్, ఆ పోస్ట్ ప్రకారం దీని వెనక జనసేన వాట్సాప్ గ్రూపులో అనుకొని వచ్చారు అనేది ప్రశాంత్ సరెల్లా అనే వ్యక్తి చేసిన పోస్టు. దాంట్లో నిజ నిర్ధారణ అనేది మనకు తెలియదు. పోలీసులు వాళ్ళు ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు జెన్యూన్గా చేస్తే ఇది బయటకు వచ్చింది, లేదు దళితుల్ని ఇరికించాలని చేస్తే బయటికి రాదు. అదే జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.